బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు బీసీ నాయకులు విచ్చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలను శనివారం నల్గొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గద్దపాటి నాగరాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీసీ యువజన సంఘాల విద్యార్థి సంఘాల జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, ప్రముఖ బీసీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్, చీర పంకజ్ యాదవ్, సిరిపోలు వెంకటపతి, చిలువేరు చంద్రయ్య తదితరులు విచ్చేసి లక్ష్మీనారాయణను గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబం నుండి వచ్చి బీసీ సంక్షేమ సంఘంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారని అన్నారు. ఆయన నాయకత్వంలో నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం బలోపేతమవుతూ బీసీలను చైతన్యవంతం చేయడం కోసం అనేక సభలు, సమావేశాలు, పోరాటాలు నిర్వహించిందన్నారు. బీసీలను చైతన్యం చేయడం కోసం లక్ష్మీనారాయణ అందరినీ కలుపుకొని ముందుకు వెళుతున్నాడని ప్రశంసించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దుడుకు లక్ష్మీనారాయణ నాయకత్వంలోని బీసీ సంక్షేమ సంఘం బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిందని అన్నారు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా సాధిస్తామని, రిజర్వేషన్లు సాధించడానికి జిల్లా ప్రజలు దుడుకు లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఏకతాటిపై ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణు యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, బొబ్బిలి గోపాలకృష్ణ యాదవ్, కె పర్వతాలు, ఈబీసీ చైర్మన్ సత్యనారాయణ, సింగం లక్ష్మి, కంది సూర్యనారాయణ, బొడ్డు కృష్ణమూర్తి, అంబటి వెంకన్న, పాలడుగు నాగార్జున, బోనగిరి దేవేందర్, సైదులుగౌడ్, పుట్ట వెంకన్న గౌడ్, ఆమంచి అంజయ్య, దూదిగామ స్వామి, కూరెళ్ల విజయ్ కుమార్, అక్కినపల్లి లక్ష్మయ్య, గుండు వెంకటేశ్వర్లు, కర్నాటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వెనుకబడుతున్నానికి మనలో ఒక లోపమే కనపడుతుంది కాబట్టి చూసి వెళ్తున్నాయి అయిపోయింది. రైట్ అన్న రైట్ చూడు. లక్ష్మీనారాయణ అన్న గారికి ఇచ్చినటువంటి అరుణ్ కుమార్ అన్న గారు మరియు అదేవిధంగా ఎంతో అంగరంగ వైభవంగా అన్న జన్మదిన వేడుకలని అందరి ముందు నిర్వహించుకోవడం ఘనంగా సత్కరించడం జరుగుతుంది. ఇలాంటి ఘన ఉద్యమ నాయకుడికి ముందుగా మహిళలు సన్మానించాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఉద్యోగుల సంఘం నుంచి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. వివేకానందుని యొక్క మహాత్మా గాంధీ వివేకానందుని యొక్క ఘనంగా సత్కరించడం జరుగుతుంది. వారికి వెరీ గుడ్ వారికి శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారి బర్త్డేకి రావడం జరిగింది. ఈ యుద్ధ సమయంలో నరేంద్ర మోడీ గారికి అట్లాగే బీజేపీ పార్టీకి అన్ని పార్టీలు కూడా నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సంఘీభావం కూడా తెలపడం జరిగింది. ఈరోజు మీటింగ్లో కేంద్రం ప్రకటించిన కులగణన పట్ల ప్రజల చైతన్యం చేసి
అందరినీ కూడా ఏనుగులకు లెక్కలు ఉన్నాయి, ఈ కుక్కలకు లెక్కలు ఉన్నాయి, ప్రతి జంతువుకు లెక్కలు ఉన్నాయి, సింహాలకు లెక్కలు ఉన్నాయి. వాటి కోసం టైగర్ రిజర్వ్స్ పెట్టిర్రు, చెట్లకు కూడా లెక్కలు తీస్తున్నారు. అట్లాంటిది బీసీలకు లెక్కలు తీయాలని ఆర్ కృష్ణ గారు గత 40-50 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నరేంద్ర మోడీని కలిసిన ప్రతిసారి, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన ప్రతిసారి కూడా కృష్ణన్న కులగణన చేయాలని అడగడం జరిగింది. సానుకూలంగా స్పందించి గతంలో బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించారు, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిర్రు. ఇప్పుడు అది సమర్థవంతంగా పనిచేస్తుంది. అది కూడా సిఫార్సులు ఇచ్చింది కులగణన చేయాలని. కాబట్టి కులగణన నడుస్తుంది. అట్లనే కేంద్రంలో ఓబీసీ వర్గీకరణకు కూడా కమిషన్ వేయడం జరిగింది. అది కూడా అమలులో ఉంది. ఈ కులగణన అవకాశంతో యావత్తు బీసీ సమాజానికి మరొక స్వతంత్రం లాగా ఇది వేరే కులాలపైన పోరాటంగా భావించొద్దు. ఈ కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి ఒక విశ్లేషణ మాత్రమే. కాబట్టి దాని గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దుడుకు లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు వేడుకలు యావత్ జిల్లాలో ఉన్న బీసీ నాయకులు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా అందరూ వచ్చిండ్రు. ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన సొంత ఇల్లు లేకున్నా కూడా, సొంత వెహికల్ లేకున్నా కూడా, ఎన్నో కష్టాలు ఉన్నా కూడా బీసీల కోసం 6 నిమిషాలు పోరాటం చేస్తుండ ఆయన. కాబట్టి ఆయన ఘనంగా చేసుకొని పెద్ద స్థాయికి, పెద్ద పదవిలకు పోవాలని కోరడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకి లక్ష్మీనారాయణ గారి 52వ జన్మదిన వేడుకలను లయన్స్ క్లబ్లో పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య గారి వారసుడు డాక్టర్ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు నీలం వెంకటేశం గారు మరి పాల్గొని పెద్ద ఎత్తున ఆయన కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. నిజంగా మరి ఈరోజు దుడుకు లక్ష్మీనారాయణ గారు నిస్వార్థంగా మరి ఏమీ ఆశించకుండా బీసీల ఐక్యత కోసము, బీసీ రాజ్యం రావాలనే ఒక సంకల్పంతో తన దగ్గర ఆస్తులు, మరి ఇప్పటికీ ఆయన ఉండడానికి ఇల్లు లేకున్నా కూడా, మోటార్ సైకిల్ కూడా లేకున్నా కూడా ఉద్యమాన్ని, బీసీ ఉద్యమం ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపును మరి నిస్వార్థంగా మరి బీసీల ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దుడుకు లక్ష్మీనారాయణ గారు. మరి ఆయన ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటూ మరి ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో బీసీల రాజ్యం రాబోతా ఉంది. అందుకని ఈరోజు ఏదైతే దుడుకు లక్ష్మీనారాయణ జన్మదిన వేడుక సందర్భంగా బీసీలందరూ కూడా మరి స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చి మరి అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు మరి జరుపుకున్న దుడుకు లక్ష్మీనారాయణ గారికి మరొకసారి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నల్లగొండ బీసీ ఉద్యమం ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ గారి జన్మదిన వేడుకలు లయన్స్ క్లబ్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క జన్మదిన వేడుకలకు ఎంతోమంది బీసీ ఉద్యమకారులు, కుల సంఘ నాయకులు మరియు ముఖ్య అతిథిగా టైగర్ హరకృష్ణ గారి తనయుడు రాగా డాక్టర్ అరుణ్ కుమార్ గారు విచ్చేయడం జరిగింది. అయితే రాగా అరుణ్ కుమార్ గారు మన నల్గొండ ఉద్యమ నేత అయినటువంటి బీసీ ఉద్యమ నేత దుడుకు లక్ష్మీనారాయణ గురించి మాట్లాడుతూ అతన్ని ఒక చైనా లాంగ్ మావోతో పోల్చడం మాకు ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి మా వంతుగా మేము బీసీ సంఘాల తరఫున అతని వెంట మేము ఉండి అతనికి ఎంతో సహకరిస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దుడుకు లక్ష్మీనారాయణ గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ బంధువులందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పుట్టినరోజు జరుపుకుంటున్న జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినట్టు మన ఆర్ కృష్ణన్న టైగర్ వాళ్ళ తనయుడు కూడా ఈరోజు రావడం జరిగింది. వారికి మా యొక్క నల్గొండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముద్దుబిడ్డ మన దుడుకు లక్ష్మీనారాయణ గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్మించుకోవడం జరిగింది. మరి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణ తనయుడు అరుణన్న గారు విచ్చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మన దుడుకు లక్ష్మీనారాయణ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ముఖ్య అతిథిగా మరి ఆర్ కృష్ణ గారి తనయుడు రాగా అరుణ్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మరి మిత్ర బృందం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి మన దుడుకు లక్ష్మీనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వారు మునుముందు కూడా మరి మరింత ఉన్నత పదవి అధిరోహించాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలో ఉండి వారి మునుముందు మరి అశేషుల ఆరోగ్యాలు కూడా కలగాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా
మరి లయన్ భవన్లో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి బీసీ నలుమూలల నుంచి బీసీ బంధువులు వచ్చి ఆయనను ఆశీర్వదించడం జరిగింది. ఆయన మరి ఇంకా బీసీ సంఘానికి ఇంకా ముందు చాలా పెద్ద ఎత్తున తనకు కృషి చేసి బీసీ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరం కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటాం. ఆయన నడుస్తుంటే ఆయన వెనకాల ఉండి మన బీసీ సంఘానికి ఒక కమిట్మెంట్గా పనిచేస్తూ ఆయన తను ఏ కార్యక్రమం అయినా కూడా తను ఒక ఆప్యాయంగా ఒక ప్రేమతోటి పిలిచి అందరినీ ఐక్యంగా ఉంచుకోవడంలో చాలా ముందుంటాడు అన్నగారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళ ఆయుష్తోటి మరి ఆయురాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.